బయట మార్కెట్లో చింత చిగురు సీజన్ అయితే వచ్చేసిందండి. చింత చిగురు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. పైగా చింత చిగురు రొయ్యలు అంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇలా ఒక్కసారి ప్రాసెస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం నేను ముందుగా 50 గ్రాముల వరకు చింత చిగురు తెచ్చుకున్నానండి. చింత చిగురుని బాగా ఇలా ఒకసారి కడుక్కొని ఇలా నరుపుకొని పెట్టుకోవాలి. చింత చిగురు తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ ఒకసారి కడుక్కోండి, అప్పుడు బాగుంటుంది. డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. దీన్ని నేను కుండలో చేస్తున్నానండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 3 ఉల్లిపాయలని 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని ఇవి కూడా వేసుకోవాలి. మట్టి కుండలో చేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ మగ్గే వరకు కూడా మనం మూత పెట్టుకుని 1 నిమిషం ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇలా 1 బై 1 ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి. గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. నేను ముందుగానే క్లీన్ చేసుకున్నానండి. ప్రాన్స్ని 1/2 కేజీ వరకు ఉంటుంది రొయ్యలు. పసుపు వేసి క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుంటే బాగా మగ్గుతాయి. 1 నిమిషం మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకుని ఇది కూడా బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగినంత కారాన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 సెకండ్లు ఉడికించుకున్నారంటే పచ్చివాసన అంతా పోతుందన్నమాట. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ ప్రాసెస్ మీకు నచ్చితే కనుక కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి. తర్వాత నేను 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి. రొయ్యల కర్రీకి పెద్దగా వాటర్ ఏమీ పట్టవు. వాటర్ వేసుకున్నాక ఒకసారి 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెంటనే చింత చిగురుని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ముందుగా నలిపి పెట్టుకున్నాం కదండి, చింత చిగురు అంతా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, 1 నిమిషం అయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది కర్రీ అయితే. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనము 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మనము ఒక 20 సెకండ్ల వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూడండి, మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. పైనుండి కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ చాలా గ్రేవీగా ఉంటుందండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కర్రీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కంపల్సరీగా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ కర్రీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. ఈ కర్రీ ఇలా చేసుకుంటే రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. చాలా సూపర్గా గ్రేవీగా కూడా ఉంటుంది. నాకైతే ఇది పులుపు సరిపోయిందండి. చాలా బాగా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే. సో చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా, లేదంటే మీరు ఎలా ట్రై చేస్తున్నారు నాకు కంపల్సరీగా కామెంట్లో చెప్పండి. ఛానల్ని అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.